విద్యాసాగర్ గారు వారు చేసే ప్రచారం అంతే ఉంటుంది తెలుసు కదా. ఫైనల్గా నాగార్జున గారు ఒక విషయం, నవీన్ గారు ఈ కేసు విచారణ అంటే మీకేమనిపిస్తుంది? సిట్టు చాలా సిన్సియర్గా విచారిస్తోంది. అందులో భాగంగానే ఆ 11 కోట్ల వ్యవహారం కావచ్చు, శంషాబాద్లో దొరకడం కావచ్చు, ఇప్పుడు తాజాగా ఈ వీడియోలు వెలుగులోకి వస్తున్నాయి. ఇంకా భవిష్యత్తులో చాలా వచ్చేందుకు కూడా అవకాశం ఉంటుంది. సో ఏంటి పక్కా ఆధారాలతోని కనిపిస్తోంది కేసు ముందుకి చాలా సీరియస్గా వెళ్తోంది కదా. అవును, నేను మీకు ఒక వీడియో పంపించాను నవీన్ గారు. ఒక్కసారి అది మన టీమ్ పీసీఆర్ టీం పంపించి ఒక్కసారి అది ప్లే చేయమని చెప్పండి. లేటెస్ట్ ఇప్పుడే రిలీజ్ అయిన వీడియో. ఇప్పుడే నవీన్ ఎవరైతే నాయుడు ఉన్నారో వెంకటేష్ నాయుడు ఉన్నారో ఆయన వీడియోని ఒకసారి ప్లే చేయించండి. మొదటగా సార్, ఇప్పుడు డబ్బులు ఒకటి ఫిజికల్గా దొరికినాయి, ఒకటి వీడియో పరంగా దొరికిన వీడియోస్, 2 వీడియోస్ మనం చూసాం. ఏంటంటే ఫిజికల్గా ఎక్కడైతే హైదరాబాద్ శంషాబాద్ డబ్బులు దొరికిన వీడియోస్ ఉందో విజువల్స్ మీద ఈ వైసీపీ వాదన కానీ వాళ్ళ లాయర్ల వాదన కానీ కొన్ని వాదనలు చేశారు సార్. అవి ఒక్కసారి మనం పరిగణలో తీసుకుంటే దాని తర్వాత మన ఎనలిస్ట్ కోర్సా గారు చెప్పిన వాదన కూడా మనం యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది. అందులో ముఖ్యంగా వాళ్ళు చెప్పిన వాదనలు ఏంటంటే 3 డిశ్చార్జ్ పిటిషన్లు వేశారు. మొదటి డిశ్చార్జ్ పిటిషన్ ఏంటంటే ఈ డబ్బులు మావి కాదు, మావి ఇన్ ద సెన్స్ కసిరెడ్డివి కాదని చెప్పి ఒక డిశ్చార్జ్ పిటిషన్ వేశారు. రెండో డిశ్చార్జ్ పిటిషన్ ఏం వేశారంటే ఈ డబ్బులు మొత్తం ఏదైతే మీకు 12 కోట్ల 11 కోట్ల డబ్బులు దొరికినాయి, 11 కోట్ల డబ్బులు దొరికినాయి కదా, ఆ 11 కోట్ల డబ్బులు ఏతున్నాయో దాని యొక్క సీరియల్ నెంబర్లు మీరు నోట్ చేయాలి. ఆ సీరియల్ నెంబర్లు ఆర్బీఐ దగ్గర నుంచి ఎప్పుడు రిలీజ్ అయ్యాయి, ఏ ఏటీఎం నుంచి రిలీజ్ అయ్యాయి, ఎప్పుడెప్పుడు రిలీజ్ అయ్యాయి, ఆ డీటెయిల్స్ మాయా కాదని మీరు ప్రాపర్గా చెక్ చేయాల్సిందని చెప్పి ఒక పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ గురించి మన పెద్దలు ఎవరైనా మాట్లాడతారని చెప్పి నేను వెయిట్ చేస్తుంటే ఇప్పటివరకు మాట్లాడాల. ఇది మెయిన్ పిటిషన్. ఎందుకంటే కేసు మిత్రమా నేను ఇందాక అదే చెప్పా అన్న, దాంట్లో కొంచెం స్ట్రాంగ్ అన్న, అంటే ఇంకా కొంచెం డెప్త్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం మనం. ఎందుకు ఈ పిటిషన్ ఇప్పుడు నాకు నవీన్ ఆలోచన చేస్తే నేను చెప్పగలుగుతా. నేను చెప్తాను. వీళ్ళు ఏంటంటే సార్, మీరు చూసారు లేదో జగన్మోహన్ రెడ్డి గారి కేసులు, అప్పటి కేసులు కానీ, కోడికెత్తి కేసులు కానీ, లేదా బాబాయ్ కేసులు కానీ, ఏ కేసు ఒక కొలిక్కి తీసుకురావాలని ఉద్దేశం లేదు. డిశ్చార్జ్ పిటిషన్ వేసి టైం పాస్ చేద్దామనే ఉద్దేశంతో చేశారు. అలాగే ఈరోజు లిక్కర్ కేసులో కూడా ఈ పిటిషన్ ఏదైతే ఆ డబ్బులు మావి కాదు, ఈ సీరియల్ నెంబర్ మీద మాకు తగిన సమాచారం కావాలని చెప్పారో, ఈ తగిన సమాచారం వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే ఈ డబ్బులు మొత్తం మనం తిరుమల తిరుపతి దేవస్థానానికి చాలామంది భక్తులు వెళ్తారు. మీ బోటోలు 100 రూపాయలు వేస్తారు, మా తెలుగుదేశం పార్టీ సోదరులు అన్న అయితే కొంచెం డబ్బు ఉన్న వ్యక్తి కానీ ఒక 500 వేస్తారు, లేదా తిరుపతిరావు గారు ఒక 1000 రూపాయలు వేస్తారు, లేదా బాలకోట గారు 2000 వేస్తారు. అంటే ఈ డబ్బులు తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చే డబ్బులు వివిధ ఏటీఎం నుంచి నుంచి చెప్తాను. ఇది ప్రలాగ్ వద్దు చెప్తాను. తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏంటంటే తిరుపతిరావు గారు వెయిట్ చేయండి, వస్తాను ఒక 2-3 మినిట్స్. సో తిరుమల తిరుపతి దేవస్థానానికి చాలా మంది చాలా రకాల చాలా ఏరియాల నుంచి డబ్బులు తీసుకొని ఉండిలో డబ్బులు వేయడం జరుగుతుంది. ఆ డబ్బులు మొత్తం నోట్లు ఏం చేస్తారంటే 500 రూపాయలు ఒక చోట, లేదంటే 2000 రూపాయలు ఉంటే ఒక చోట, లేదంటే 100 రూపాయలు ఒక చోట, 200 రూపాయలు ఒక చోట నోట్లు పెడతారు. ఆ డబ్బులు మొత్తం తీసుకెళ్లి ఆర్బీఐలోనే ఏదో బ్యాంకులో డిపాజిట్ చేస్తారు. ఆ సీరియల్ నెంబర్ మొత్తం నోట్ చేసి ఎక్కడి నుంచి రమ్మని వచ్చిందని చెప్పి ఇన్వెస్టిగేషన్ చేయమంటే ఎవరైనా ఎలా చేస్తారండి? అలాగే లిక్కర్ కేసులో దొరికిన డబ్బు ఏం చేశారంటే వివిధ మద్యం దుకాణాలు ఏదైతే పల్లెటూరులోనో లేదంటే మండలాల్లోనో కాన్స్టిట్యున్సీలోనో వివిధ ఏరియాలో ఉన్న మనుషులు వాళ్ళ దగ్గర ఉన్న 100 రూపాయలు 200 రూపాయలు 500 రూపాయలు ఇచ్చి ఆ లిక్కర్ కొనుక్కున్నారు. ఆ డబ్బులు మొత్తం ఒక చోట తీసుకొచ్చి ఆ 500 మొత్తం సాగ్రిగేట్ చేయడం, 200 మొత్తం సాగ్రిగేట్ చేయడం, 100 నోట్లు మొత్తం సాగ్రిగేట్ చేయడం జరుగుతుంది. ఆ మూటల కట్టలని తీసుకెళ్ళి ఒక చోట దాచిపెట్టారు. ఇప్పుడు ఆ నెంబర్ నోట్ చేసుకొని ఏ ఏటీఎం నుంచి తీసుకొచ్చారు, ఎవరు ఏ మద్యం కొన్నారు, వాళ్ళ డీటెయిల్స్ ఏంది, ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాలని వీళ్ళు డిశ్చార్జ్ పిటిషన్ వేశారు. అంటే ఎలా సాధ్యం అవుతుంది? మరి అందుకే వేసింది. ఎందుకు టైం ప్రొలాంగ్ అవుతుంది, ఇంకొక సంవత్సరం 2 సంవత్సరాలు పోయిద్ది, ఈ కేసు ఇలాగే ముందుకెళ్ళాలనే ఉద్దేశంతో ఇలాంటి డిశ్చార్జ్ పిటిషన్లు వేశారు. దాన్ని మనం కూడా ఒకసారి అబ్జర్వ్ చేయాలి. అలాగే ఇందాక డిస్మిస్ అవుతాయండి, క్లియర్ గా కనిపిస్తుంది. అవుతాయి కానీ ఇప్పుడు ఇందాక మీరు నాతో ఒక మాట అన్నారు, దేవుడికి ఎంతమంది ఉంటారో రాక్షసుడికి కూడా అంతమంది ఉంటారు సార్. వాళ్ళు ఎవరి వాదన వాళ్ళు ఉంటాయి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకో జనసేన పార్టీ కోట ఎన్డీఏకో కాంగ్రెస్కు ఉన్న వాదన ఫాలోయింగ్ వాళ్ళు ఉంటే
వైసీపీ మాటలు వినే వాళ్ళు కూడా వాళ్ళలో ఉంటారు, వాళ్ళు ఈ వర్షం నమ్ముతారు. ఇందాక మా అనలిస్ట్ కోటసా గారు చెప్పిన మాట కూడా పిటిషన్ వేసినంత మాత్రాన ఏమవుతుంది, నమ్మే మూర్ఖులు కానీ పేటీఎం గాలు కానీ ఉంటారు సార్. ఇందాక కోటసా గారు కూడా కరెక్ట్గా చెప్పారు. ఆయన వాదన వైపు కూడా మనం ఆలోచించాలి. కొంతమంది ఏ వీడియో అంటారు, కొంతమంది ఆ వీడియో వ్యక్తి మేమా కాదా, లేదంటే ఇందాక బాలకోటి గారు చెప్పినప్పుడు ఆ పేరు చివర నాయుడు ఉంది, చాలా టెక్నికల్ ఎవిడెన్స్ ఎలా ఉంటుంది ఆ పేరు చివర నాయుడు ఉందంటే ఏదైనా కమ్మను రెడ్డి ఎవరో ఒకరు అయ్యి ఉంటారు. సో వీళ్ళు రేపొద్దున ఏ నిదానం తీసుకొస్తారు, మా జగన్మోహన్ రెడ్డిని మోసం చేయడానికి తెలుగుదేశం పార్టీ లేదా జనసేన పార్టీ కోట కలిపి వాళ్ళ క్యాస్ట్ అతన్ని అర్ధరాత్రి స్టేషన్ నుంచి తీసుకెళ్లి ఈ వీడియో విజువల్స్ అనే వాదనలు కూడా ఉన్నాయి సార్. అనే వైసీపీ వాళ్ళు ఇలాంటి రెత్తమానమైన వాదనలు తీసుకొస్తారు కాబట్టి వాళ్ళు వైసీపీ పార్టీ అంటారు సార్. మీకు గుర్తుందో లేదా సార్, నాకు బాగా గుర్తు, ఎన్టీ రామారావు గారు సార్, అన్న నందమూరి తారక రామారావు గారు ఆయన యొక్క మేనిఫెస్టోలో ఆ రోజుల్లో నేను మద్యపాన నిషేధం చేస్తానని చెప్పడం జరిగింది. ఆయన ఎన్నికల్లో గెలవంలోనే ఫస్ట్ మద్యపాన నిషేధం చేశారు. చేసిన తర్వాత ఏంటంటే అప్పుడున్న మ్యాన్ పవర్ అండి, అప్పుడు టెక్నాలజీ పరంగా అంత అభివృద్ధి కాలేదు కాబట్టి ఎన్టీ రామారావు గారు తగినంత విధంగా మద్యపానాన్ని కంట్రోల్ చేయలేకపోయారు. ఎందుకంటే నాసి రకం మందు ఆయన మద్యపాన నిషేధం చేశాడు, కానీ గ్రామాల్లో నాటు సారాన్ని కంట్రోల్ చేయలేకపోయారు, పక్క రాష్ట్రాల నుంచి వచ్చే మద్యాన్ని కంట్రోల్ చేయలేకపోయారు. ఇలాంటి మిస్టేక్ల వల్ల నెక్స్ట్ వచ్చే తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఏం చేశారంటే మద్యపానం పెడదాం, కొంచెం మంచి మద్యం పెడదాం అని చెప్పి తీసుకొచ్చి పెట్టారు. కానీ ఇప్పుడు వైసీపీ వాదన కూడా మనం వినాలి. సజ్జల రామకృష్ణారెడ్డి ఏమంటారు, నేను మద్యపాన నిషేధం చేస్తానని చెప్పలేదు, కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు, మద్యం నియంత్రణ చేస్తామని చెప్పడం జరిగింది సార్. రీసెంట్ విజువల్స్ తీపించారు, మాట్లాడుతున్నాడు ఆయన. ఇప్పుడు వెబ్సైట్ లో ఉంది, ఆయన మేనిఫెస్టోలో ఉంది. ఎందుకు వెళ్ళిన ప్రతి మీటింగ్ లో అదే ఓదరగొట్టి అదే చెప్పారు. ప్రజలకు తెలుసు కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఈనాడి పట్టారు. నిషేధం చేస్తామని ఎన్టీ రామారావు గారు మద్యపాన నిషేధం చేస్తే జనాలు తాగటం ఆపలేదు కదా, డిఫరెంట్ రూట్లు ఎత్తుకున్నారు. నాడు సారాయి తాగారు, ఇంకో వారు తాగారు కదా. వైసీపీకి ఈ ఫేక్ ప్రచారం చేయడం అలవాటు అనేది ముందు నుంచి తెలుసు. హామీ ఇచ్చారు మద్యపాన నిషేధం చేస్తాం, మాట తప్పారు. ఆ మాట దాన్ని రకరకాలుగా మాట్లాడుతున్నారు. నాకు 2 నిమిషాలు సమయం ఇవ్వాలి మీరు. తిరుపతిరావు గారు నేను కొంచెం తిరుపతిరావు గారు కూడా సూటి ప్రశ్న అడగాలి, అడిగిన తర్వాత మీరు అప్పుడు. సో ఈ గ్యాప్ వచ్చిన దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఐడెంటిఫై చేసి దానివల్ల మంచి బ్రాండ్లు తీసి పనికిమాల బ్రాండ్లు పెట్టుకున్నా తాగుతారు, మనకు ఆదాయం వస్తున్నా చిన్న పనికిమాల లాజిక్ బట్టి దాని మీద ఇన్ని వేల కోట్లు సంపాదించారంటే జగన్మోహన్ రెడ్డి ఇంత మేధావో చూడండి సార్. అయితే ఒక వీడియో చెప్పాను, వీడియో మనల్ని ప్లే చేయాలి ఒకసారి. నెక్స్ట్ పోతే సార్, నిన్న కాక మొన్న సుబ్రహ్మణ్యం స్వామి అని చెప్పి బీజేపీ మెంబర్ 6 సార్లు 5 సార్లు ఎంపీగా గెలిచారు. ఆయన అనుచరుడు, ఆయన శిష్యుడు ఏంటంటే ఢిల్లీ నుంచి ఒక పిటిషన్ వేశారు. అంటే ఢిల్లీ వ్యక్తులకి మరి ఆ ఏపీ మీద ఇప్పుడే ఇంత ప్రేమ ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాల. ఆ పిటిషన్ సారాంశం ఏం జరుగుతుందంటే, జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 మధ్య చేసిన అక్రమాల మీద, అవినీతి మీద, దుర్మార్గాల మీద సిట్టింగ్ జడ్జితో కానీ లేదంటే ఒక సిబిఐ ఎంక్వైరీ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ద్వారా ఎంక్వైరీ చేపించాలని చెప్పి ఒక పిటిషన్, ఒక పిల్ వేయడం జరిగింది. మనం జనరల్గా సామాన్యంగా చాలామంది ఏమనుకుంటారు, ఇది మంచి పరిణామమే కదా, అప్పుడు స్కాములు జరిగినాయి మనకందరికి తెలుసు కదా, ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తే నిజాలు బయట పడతాయి కదా, మనం అందరూ యాక్సెప్ట్ చేయాలిగా అన్న దానిలో చాలామంది తెలియని వ్యక్తులు ఉంటారు. కానీ ఇందులో జగన్మోహన్ రెడ్డి గారి కుట్ర కోణం కానీ లేదంటే సుబ్రహ్మణ్య స్వామి గారి కుట్ర కోణం ఏంటంటే సార్, ఇప్పుడు గనక సిట్ ఇంత త్వరగా అవుతుంది అనుకున్నంత సమయం కంటే ఒక అడుగు ముందే ఇలాంటి డీటెయిల్స్ మొత్తం బయటపెట్టి ఇంత ఫాస్ట్గా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేస్తూ ఉన్నారు. ఈ టైంలో కనుక సిబిఐకో ఇంకో సెంట్రల్ బ్యూరోకి ఏదో ఒక దానికి ఇన్వెస్టిగేషన్ అప్పచెప్తే ఆటోమేటిక్గా జరిగింది. సిబిఐకి ఇలాంటి బొచ్చడి కేసు ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి మీద 11 కేసులు ఉన్నాయి. ఒక కేసు అని కొలిక్కి వచ్చిందా, ఆఖరిగా కోడి కత్తి కేసు కూడా రాలా, బాబాయి మర్డర్ కేసు కూడా కేసు రాలా. సో అలాగే ఈ కేసులన్నీ, ఈ విచారణ మొత్తం తీసుకెళ్ళిన సిబిఐకి ఇంకో దానికి అప్పచెబితే సార్ వినండి, అయిపోలేదని చెప్పడం, అప్పచెప్తే సిట్ ఇన్వెస్టిగేషన్ ఇక్కడితో ఆపుతో సో మనం బయటపడవచ్చు. దానివల్ల ఏంటంటే మనం టైం పాస్ చేయొచ్చు, ఇంకొన్ని సంవత్సరాలు హ్యాపీగా మనం సేఫ్టీగా తిరగవచ్చు. మళ్ళీ ఏదో ఒక రోజు నేను ముఖ్యమంత్రి అవుతాను, ఆటోమేటిక్గా కేసులు మొత్తం కొట్టేపించుకుని టైం పాస్ చేయడం ఏదో ఒకటి చేయొచ్చు అని చెప్పి ఒక ఉద్దేశంతో ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి గారి సుబ్రహ్మణ్య స్వామి శిష్యుడు ఎవరైతే ఉన్నాడో ఆయన చేత పిల్లు జగన్మోహన్ రెడ్డి గారి అండ్ కో మాత్రం వేపించారు. దాని మీద ఇంతవరకు మరి మా
మన బీజేపీ పార్టీ సోదరులు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ పిటిషన్ వేయించక ముందే మాట్లాడతారు. నేను మీరు ఆ అడిగారు పిటిషన్ కదా. వేయించక నేను ముందే తిరుపతిరావు గారితో మాట్లాడాను. ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ అడిగారు. చాలా ఒకే ప్రశ్నలు నిమిషం. అడిగారు. ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ అడిగారు, ఇవ్వలేదు. హోమ్ మినిస్టర్ గారు అపాయింట్మెంట్ అడిగారు, ఇవ్వలేదు. మరి ఏం చేశారు? వెళ్ళి గవర్నర్ గారు గెలిచారు. మరి గవర్నర్ గారికి గెలవాల్సిన అవసరం ఏంది? ఇప్పుడు గవర్నర్ గారు ఆరోగ్యంగా ఉన్నారు, మంచిగా తిరుగుతున్నారు, మంచిగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు అసలు ప్రజా సమస్యల మీద స్పందించాల్సింది, పోరాటం చేయాల్సిన